ఈరోజు నీవు నేను కూడా గర్విస్తే మన యొక్క అనుభవాన్ని బట్టో, లేదంటే మన బలాన్ని బట్టో, మన అందాన్ని బట్టో, మన ధనాన్ని బట్టో, మన అధికారాన్ని బట్టో, మన యొక్క బలగాన్ని బట్టో మనం గర్వించాము అనంటే దేవుడు దానిని మన దగ్గర నుంచి ఖచ్చితంగా తీసివేయడానికి శక్తిమంతుడైన దేవుడు. మన ఆరోగ్యమైన, మన ప్రాణమైన, మన అధికారమైన, మన ధనాన్ని అయినా తీసివేయడానికి ఆయనకు శక్తి ఉంది. నా ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి ఆలోచించు. నిన్ను బానిసను చేయడానికైనా, లేదంటే నిన్ను రాజును చేయడానికైనా, నిన్ను ఆరోగ్యవంతునిగా చేయడానికైనా, నిన్ను అనారోగ్యవంతునిగా చేయడానికైనా, నిన్ను బ్రతికించడానికైనా, నిన్ను చంపివేయడానికైనా, ఎందుకంటే అవయవ నిర్మాణకుడైన దేవుడు, ఊపిరి ఇచ్చిన దేవుడు, ఊపిరి తీసివేయడానికైనా, నరులారా నా యొద్దకు తిరిగి రండి అని చెప్పడానికైనా సర్వశక్తి కలిగిన దేవుడు. ఈ యొక్క సమయంలో ఆ విషయాన్ని గుర్తిస్తున్నావా? మనం అనుకుంటాం మనమేదో పెద్ద జ్ఞానవంతులంలే, మనమేదో పెద్ద ఆరోగ్యవంతులంలే, మనం బలవంతులంలే, ధనవంతులంలే, మనకేమవుతుంది అనుకుంటే మనల్ని కూడా గడ్డి తినిపించడానికైనా సర్వశక్తివంతుడైన దేవుడు ఆయన. చూస్తూ ఊరికే ఉంటాడా? దేవునికి విరోధంగా పాపం చేస్తూ ఉంటే, గర్విస్తూ ఉంటే, గర్వంతో విచ్చలవిడిగా బ్రతుకుతూ ఉంటే, దేవుని మాటను కాదని బ్రతుకుతూ ఉంటే దేవుడు చూస్తూ ఊరికే ఉంటాడా? ఖచ్చితంగా ఆయన మనల్ని మట్టి తినిపించడానికి, గడ్డి తినిపించడానికి సర్వశక్తిమంతుడైన దేవుడు కేవలం ప్రేమతో ఎదురు చూస్తున్నాడు. ఇక మీదటైనా నువ్వు మారతావేమో అని ఆశ కలిగి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు నా జీవితం ఎలా ఉంది? నా ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి.